ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభు అయిన యేసుక్రీస్తునకు మాత్రమే కలుగును గాక. ఆమేన్. దేవుని ఉచితమైన కృపను బట్టి దేవుడు ఈ రోజున మనందరితో అద్భుతమైన రీతిలో తన వాక్యమును పంపించి మాట్లాడాలని చెప్పి దేవుడు ఒక గొప్ప కార్యాన్ని జరిగించాలని చెప్పి ఆశపడుతూ ఉంటుండగా ప్రతి ఒక్కళ్ళు ప్రార్థనాపూర్వకంగా ఉండండి. తప్పనిసరిగా దేవుడు ఒక గొప్ప కార్యాన్ని జరిగించబోతున్నాడు. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన నా తండ్రి, నీకే స్తుతులు. ఈరోజు నీ బిడ్డలమైన మేమందరము నీ వాక్కును వినుటకు సిద్ధముగా ఉంటుండగా మీరే ముఖాముఖిగా బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడి మా జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని జరిగించి నీ నామ మహిమార్థమే మేము జీవించలాగా కృపని భాగ్యాన్ని మాకందరికీ దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఈ రోజున మన వాక్యధ్యానం అంశం నిమిత్తమే ఆ తండ్రి ప్రేమ చాలా గొప్పది. ఇంతకీ ఏ తండ్రి, ఆ తండ్రి చూపించిన ప్రేమ ఏంటిదో ఈ రోజున మనము ధ్యానించుకోబోతున్నామండి. ఈ రోజున నశించిపోతున్న నీ జీవితము, అక్కర్లేని నీ జీవితము, పనికిరానటువంటి నీ జీవితము, నిష్ప్రయోజనకరంగా ఉంటున్న నీ జీవితము, ప్రాముఖ్యముగా పాపము వలన వచ్చే జీవితము నీ జీవితానికి అది మరణం. ఆ మరణమును తప్పించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రిగా ఉన్న ఆయన మనలను రక్షించడానికి మన తండ్రి తన పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి రావటం అనేది జరిగి ఉన్నది. కాబట్టి ఈ రోజున మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే మనం మరణించాల్సిన మనల్ని రక్షించిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సమస్తము తెలుసు. మనము ఈ రోజున ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నామో, ఎటువంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతున్నాయో అని సమస్తము ఆయనకి తెలుసు. కాబట్టి ఈ రోజున ఈ లైవ్లో జాయిన్ అయిన వాళ్ళు కానీ తర్వాత వీడియో వీక్షిస్తున్న వాళ్ళందరికీ ప్రత్యేకముగా ప్రాముఖ్యముగా చెప్పేది, మీ సమస్యల విషయమై మీరు బాధపడాల్సిన అవసరము లేదండి. ఎందుకు అని అంటున్నట్లయితే మనకు ఒక తండ్రి ఉన్నాడు. ఈ రోజున మనము అనాథులకు కాము. మన తండ్రి మనల్ని పట్టించుకుంటాడు. మన తండ్రి మన బాగోగులన్నిటినీ చూచుకుంటాడు. మన తండ్రి ప్రేమ చాలా గొప్పది. మనము కొంచెం అడిగితే ఆయన ఇంత ఇచ్చేవాడు, మనం ఇంత అడిగితే ఆయన ఇంత ఇచ్చేవాడు. మనము అడిగిన దానికన్నా, మనము ఊహించిన దానికన్నా, మనము ఆశించిన దానికన్నా అత్యధికముగా చేయగల తండ్రి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనే విషయాన్ని ఈ సమయంలో ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. నిజముగా జరిగిన ఒక సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నానండి. ఒక తల్లి, ఒక తండ్రి వారికి దేవుడు ఉచితమైన కృపను బట్టి అనుగ్రహించబడిన ఒక కుమారుడికి ఎప్పుడైతే జన్మం ఇచ్చిందో ఆ తల్లి మరణించడం అనేది జరిగినది. ఎప్పుడైతే తల్లి మరణించిందో తండ్రి ఆ కుమారుడిని అల్లారు ముద్దుగా చాలా గారాభముగా పెంచుతూ ఉండటం అనేది జరిగినది. ఆ తండ్రి తన జీవితంలో బహు కోటేశ్వరుడు, ఏకైక కుమారుడు ఒక్కడే. తల్లి లేకపోవటము వలన అల్లారు ముద్దుగా గారాభముగా పెంచుకునటం అనేది జరిగింది. ఎప్పుడైతే క్రమముగా కుమారుడు పెరుగుతూ వస్తున్నాడో ఒకనొక ఏసుకు వచ్చేసేటప్పటికీ ఆ కుమారుడు తండ్రి ఇద్దరు ఫ్రెండ్స్గా మారిపోవడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఫ్రెండ్స్గా మారిపోయి ఉన్నాడో, నాన్న మనం ఇద్దరము బయటికి వెళ్దాము అని చెప్పి తన తండ్రి తన కుమారుడితో చెప్పిన వెంటనే కుమారుడు, తండ్రి, ప్రాముఖ్యముగా డ్రైవర్ ముగ్గురు కలిసి ఒక కారు తీసుకొని ఆ కారులో వారు ప్రయాణించుకుంటూ అలా వెళ్తూ ఉంటుండగా తండ్రి తన బిడ్డని అడిగి ఉన్నాడు, నాన్న రేపు నీ బర్త్డే కదా, మరి నీ బర్త్డేకి నీకు ఏ గిఫ్ట్ కావాలి అని చెప్పి ఆ తండ్రి తన కుమారుడిని అడిగితే వెంటనే ఆ కుమారుడు, నేను అడగకుండానే ప్రతి ఒక్కటి నాకు అనుగ్రహించి ఉన్నావు కదా, అయితే ఈ సంవత్సరము నేను ఒకటి అడగాలని చెప్పి నీతో ఆశపడుతున్నాను అని అంటే వెంటనే ఆ కుమారుడు చెప్పిన మాట విని తండ్రి, దాన్నే ఉంది నాన్న, తప్పనిసరిగా అడుగు, దేవుని ఉచితమైన కృపను బట్టి నేను నీకు దానిని అందిస్తాను అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. వెంటనే ఆ కుమారుడు, డాడీ మీరు అక్కడ కనబడుతుంది కదా పలానా చోటకి, ఆ చోటలో ఉంది కదా ఒక స్పోర్ట్స్ కార్, ఆ కార్ నాకు రేపు నా బర్త్డేకి మీరు ప్రజెంట్ చేయాలి డాడీ, అది కొన్ని కోట్లు ఖరీదు చేసే కార్ డాడీ, మీరు నాకు స్పాన్సర్ అనగా గిఫ్ట్గా మీరు నాకు దానిని ప్రజెంట్ చేయాలి డాడీ అని చెప్పి ఆ తండ్రిని అడిగిన వెంటనే తండ్రి ఏమీ మాట్లాడలేదు. తండ్రి మౌనముగా ఉన్నాడు. సర్లే డాడీ కొనిస్తారులే, ప్రతి సంవత్సరము డాడీ ఏదోదో ప్రఖ్యాతిగాంచినవి ఆ స్థలంలో నుంచి తీసుకొచ్చినవి, ఈ స్థలంలో నుంచి తీసుకొచ్చినవి, నా ఇష్టాలన్నిటినీ ఎరిగిన డాడీ
నాకేమేమి కావాలో సమస్తాన్ని ఇచ్చి ఉన్నాడు కదా. అయితే ఈ సంవత్సరం కూడా నేను ఆశించింది, నేను అడిగినది నా తండ్రి ఇస్తాడు అని చెప్పి ఆశపడి ఉన్నాడు. బర్త్డే రానే వచ్చింది. అయితే డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ నిన్న నేను అడిగి ఉన్నాను కదా ఒక కార్, అది మీరు నాకు గిఫ్ట్గా ఈ రోజున ప్రజెంట్ చేస్తున్నారా అంటే, వెంటనే తండ్రి ఆ కుమారుడిని అక్కడ నుంచోబెట్టి, ఇక్కడే నీవు ఒక నిమిషం నుంచో, నేను పక్కకు వెళ్ళి నేను మరలా వస్తాను అని అంటే, కుమారుడు తన జీవితంలో సంతోషపడుతున్నాడు. కుమారుడు తన జీవితంలో ఆనందపడుతున్నాడు. ఎందుకు అని అంటున్నట్లయితే, నేను అడిగిన రీతిగా తండ్రి కారుని తీసుకొని వచ్చి ఉన్నాడు. అందుకని అది నాకు చూపించడానికి తండ్రి సర్ప్రైజ్ చేస్తున్నాడని చెప్పి ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు, ఎన్నో తలంపులు తన తండ్రి మీద పెట్టుకొని ఉన్నాడు. అయితే తీరా తండ్రి రాని వచ్చి ఉన్నాడు. వచ్చి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని ఇదిగో అని చెప్పి ఆ కుమారుడికి ఇచ్చిన వెంటనే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చూసి, డాడీ ఈ రోజున నా బర్త్డే, నేను అడిగింది ఏంటి, మీరు నాకు ఇస్తున్నది ఏంటి డాడీ? నేను అడిగింది ఒక కార్ అడిగాను, మీరు నాకు పరిశుద్ధ గ్రంథాన్ని ఇస్తారేంటి? ఈ రోజున నా బర్త్డే రోజున నన్ను ఏడిపించి మాకండి. ఈ పరిశుద్ధ గ్రంథము నాకు ఎటువంటిగా ఉపయోగపడుతుంది? ఇది కాదు నేను అడిగింది, ఇది కాదు నా జీవితంలో నేను కోరుకున్నది. నేను ఆ కాస్ట్లీ స్పోర్ట్స్ కార్ని నేను కోరుకున్నాను. ప్రాముఖ్యంగా ఈ బైబిల్ జిప్పేసి ఉంది కదా, ఈ జిప్పేసి ఉన్న బైబిల్ నాకు అవసరం లేదు అని చెప్పి, నేను అడిగింది కూడా మీరు కొనివ్వలేకపోయారే, నేను ఆశించింది కూడా మీరు నాకు ఇవ్వలేకపోయారే, మీరు ఒక గొప్ప తండ్రిగా మీరు నాకు లేరు అని చెప్పి ఆ బైబిల్ని అలా ఇసిరేసి వెంటనే అక్కడి నుంచి ఇల్లు వదిలి, నేను ఇంక జీవితంలో కూడా మీ దగ్గరికి నేను రాను అని చెప్పి కుమారుడు ఆ ఇంటి నుంచి వెళ్ళిపోవడం అనేది జరిగినది. ఈ రోజున ఆలోచన చేయండి, అంత బాధాకరణము. ఆశించింది ఇవ్వలేదు అని చెప్పి తండ్రి దగ్గర నుండి కుమారుడు దూరం అయిపోయి ఉండటం అనేది జరిగి ఉన్నదండి. తండ్రికి తెలుసు ఆ బైబిల్లో ఏముందో అని చెప్పి, కానీ కుమారుడికి తెలియదు. కుమారుడు ఆశించింది ఒక కాస్ట్లీయెస్ట్ కారు మాత్రమే, కానీ తండ్రి ఆ కాస్ట్లీయెస్ట్ కారు ఇవ్వాలి, ప్రాముఖ్యంగా దానికన్నా విలువైనది పరిశుద్ధ గ్రంథమును కూడా ఇవ్వాలి అని చెప్పి ఆలోచన ప్రకారము తండ్రి ఆ కుమారుడికి ఆ బైబిల్ని ప్రజెంట్ చేసి ఉన్నారు. అయితే ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయిన కుమారుడు దాదాపు 20 సంవత్సరాలు అయింది. మరలా ఇంటికి తిరిగి రావడం అనేది జరగలేదు. వెంటనే వృద్ధాప్యంలో ఉన్న తండ్రి హాస్పిటల్ మీద, ఆ వెంటిలేటర్స్ మీద పడుకొని తన జీవితంలో ఈ చివరి క్షణాలలో, ఈ తుది శ్వాస విడిచే లోపల నా కుమారుడిని నేను చూడాలి అని చెప్పి ప్రఖ్యాతిగాంచిన ఒక వ్యక్తి కాబట్టి ఆ టీవీ న్యూస్, ఈ టీవీ న్యూస్, ఆ పోస్టర్స్, ఆ వీడియో, ఆ రోజుల్లో ఉన్న ఇంటర్నెట్ సదుపాయం అంతటిని ఉపయోగించి ప్రతి ఒక్క విషయం నిమిత్తమే ఆ తండ్రి తన కుమారుడు గురించి ప్రకటన చేసినప్పుడు కుమారుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఉన్నాడు. డాడీ ఎలా ఉన్నావు డాడీ? బాగున్నావా డాడీ? ఎన్ని రోజులు అయిపోయింది డాడీ, ఎన్ని సంవత్సరాలు అయిపోయింది డాడీ నిన్ను చూసి ఉండి అని అంటే, కుమారుని దగ్గర తీసుకుని, నానా నువ్వేం చేస్తావంటే ప్రస్తుతము ఆ బెడ్రూమ్లోకి వెళ్ళి అక్కడ బైబిల్ ఉంటుంది, ఆ బైబిల్ని నువ్వు తీసుకుని రా అని అంటే, డాడీ 20 సంవత్సరాల క్రితము నిన్ను నన్ను వేరుపరిచింది ఈ పరిశుద్ధ గ్రంథమే. మరలా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నీవు తీసుకొని రమ్మని, ఎందుకని మరలా ఆ పరిశుద్ధ గ్రంథాన్ని ఎత్తుతున్నావు అని చెప్పి ఆ కుమారుడు అంటే, లేదు నాన్న నువ్వు ఆ పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకుని రా అని చెప్పి కుమారుడికి ముద్దు పెట్టి ఆ తండ్రి తుది శ్వాస విడిచడం అనేది జరిగినది. కుమారుడికి అర్థం కాలేదు ఆ పరిశుద్ధ గ్రంథంలో ఏముందో, ఆ పరిశుద్ధ గ్రంథము వలన దానికి కలిగే ప్రయోజనం ఏంటి అనేది ఏమీ అర్థము కాలేదు. అయితే వెంటనే ఆ కుమారుడు తన తండ్రి కార్యక్రమం అంతటిని చేసి పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని వచ్చి ఆ జిప్ని ఇలా ఓపెన్ చేస్తే మధ్యలో ఏదో ఎత్తుగా కనపడింది. వెంటనే అలా ఓపెన్ చేస్తే మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనంలో కార్ కీస్ ఉండటం అనేది జరిగింది. వెంటనే ఆ కార్ కీస్ పక్కనే చెప్పి ఆ మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు క్లుప్తముగా ధ్యానించి తన కుమారుడు అక్కడ ఉన్న చోటనే ఉండి మోకరించి, నేను నమ్మదగిన వాడిని కాదు డాడీ, అయినా నీవు నమ్మదగిన దేవుడివి డాడీ. మనము ఎంతైనా నమ్మదగిన వారు కాకపోయినా మనము కలిగి ఉన్న యేసుక్రీస్తు వారు చాలా నమ్మదగిన వారు డాడీ. 20 సంవత్సరాల క్రితమే నీవు ఆ బైబిల్లో పెట్టి ఉన్నాడు ఆ తండ్రి, కానీ ఆ కుమారుడికి తెలియక ఆ బైబిల్ని విసిరేసి వెళ్ళిపోయి ఉన్నాడు.
వెంటనే ఆ కార్ కీస్ని తీసుకొని గ్యారేజ్లోకి వెళ్తే 20 సంవత్సరాల క్రితము ఏదైతే మోడల్ అడిగి ఉన్నాడో, ఏదైతే కారు అడిగి ఉన్నాడో అదే కారు ఆ గ్యారేజ్లో 20 సంవత్సరాల నుంచి అక్కడే ఉంది. తండ్రిని నమ్మలేకపోయి ఉన్నాడు. తండ్రి నమ్మదగిన వాడు కాదు ఏమో అని చెప్పి అనుకుని ఉన్నాడు. కానీ సత్యాన్ని గ్రహించలేకపోయి ఉండడం అనేది జరిగి ఉన్నదండి. ఈ రోజున మన జీవితంలో కూడా ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు వారిని మనము అనేక విషయాల నిమిత్తమే అడుగుతాము. ఆశించినవి పొందుకోలేదేమో, మనము అనుకున్న రీతుల్లో జరగలేదేమో, మనము అడిగిన టైంలో అవి మనకి చేతికి రాకపోవటం వలన ఈ దేవుడు వద్దు నాకు, ఈ తండ్రి నాకు వద్దు అని చెప్పి విడిచిపెట్టి మనము నమ్మదగిన వారము కాకుండా ఆ దేవుడు నాకు ఏమీ చేయలేదే, ఆ దేవుడు నన్ను విడిచిపెట్టేశాడే, ఆ దేవుడు నేను ఆశించినవి ఇవ్వలేదే, ఇంక నేను దేవుడిని నమ్ముకునటము వ్యర్థము అని చెప్పి అనేకమైన సార్లు లోకములో తప్పిపోయిన కుమారుడు వలె, ఆ తప్పిపోయిన కుమారుడు వలె మనము కూడా దేవుని విడిచి అనేకమైన సార్లు మన ఇష్టానుసారంగా బ్రతికిన రోజులు ఉన్నాయి. అయితే అద్భుతమైన రీతిలో దేవుడు మన జీవితంలో అనేకమైన సందర్భాల్లో గొప్ప కార్యాలని జరిగించున్నాడు. అయితే ఇందుకీ ఆ కుమారుడు చదివిన ఆ పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనములో నుంచి 10వ వచనం వరకు ఏమని రాయబడి ఉన్నది అని అంటున్నట్లయితే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము 10వ వచనం వరకు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును, వెతుకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడును. మీరు ఏ మనుషుడైనను తన కుమారుడిని తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చిన, చేపను అడిగిన ఎడల పామునిచ్చిన, మీరు చెడ్డవారి ఉండియే మీ పిల్లలకు మంచి ఈవులను ఇయే ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎక్కువగా నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ రోజున మన పరలోకపు తండ్రి అడుగుతున్న మాట ఇదే. మీరు ఒక చెడ్డ తండ్రి అయ్యండి, మీరు లోక సంబంధములు అయిన తండ్రి అయ్యండి, ఒకానొక రోజున ఈ రోజున ప్రస్తుతం నీ కుమారుడు ఎలా జీవిస్తున్నాడో నువ్వు బాధపడుతున్నావి. మరి నీ చిన్న ప్రాయంలో నీవు అంతకన్నా హీనముగా జీవించావు కదా. మరి అటువంటి చెడ్డ తండ్రివై ఉండి నీ కుమారుడు కొరకు లేకపోతే నీ కుమార్తె కొరకు నీవు అంతగా చేస్తున్నట్లయితే, మీ అందరినీ సృజించిన వాడిని, మీ అందరినీ సృష్టించిన వాడిని, నా చేతులతో మిమ్మల్ని నిర్మించిన వాడిని మరి ఎక్కువగా నీకు మంచి ఈవులను ఇవ్వనని నీవు ఎలా అనుకున్నావు అని ఈ రోజున దేవుడు ప్రశ్నించడం అనేది జరుగుతుందండి. ఈ రోజున దేవుడు ప్రేమ చాలా గొప్ప ప్రేమ అండి. ఆయన ప్రేమ వివరింపలేనిది, ఆయన ప్రేమ మరువులేనిది, ఆయన ప్రేమ మర్చిపోజాలనిది. ఈ రోజున మన జీవితంలో అనేకమైన సార్లు వస్తున్న కష్టాలను చూసి, జీవితంలో ఎదురవుతున్న బాధలను చూసి, జీవితంలో ఎదురవుతున్న నిందలు, అవమానాలు, వారు దీవించబడ్డారే, వీరిలా దీవించబడ్డారే, మరి నా జీవితం ఎందుకు ఇలా మిగిలిపోయింది అని చెప్పి మనము నమ్మదగిన వారము కాకుండా దేవుని విడిచిపెట్టి మనము జీవిస్తున్నామే. కానీ తండ్రికి అందరి పిల్లలు సమానమే. దేవుడు ఆల్రెడీ మన జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని ఇచ్చేసి ఉన్నాడు. అది మనము గ్రహించలేక మన జీవితంలో మనము బాధపడటం అనేది, భయపడటం అనేది, విడిచి తిరగటం అనేది జరుగుతుంది. ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలో కూడా ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు తన జీవితంలో, అయ్యా నా జీవితము ఏమై ఉన్నదో, నా స్థితి ఏమై ఉన్నదో, నా పూర్వము ఏమై ఉన్నదో, నా పాస్ట్ ఏమై ఉన్నదో, ప్రస్తుతం నేను ఏమై ఉన్నదో సమస్తము నీకు తెలుసు అని చెప్పి ఆ హిజ్కియా తన ముఖమును గోడ చాటున తిప్పివేసుకొని కన్నీటితో ఏడుస్తూ ఉంటుంటే వెంటనే యెహోవా వాక్కు వేరొక ప్రవక్తకి ప్రత్యక్షమయ్యి, నా కుమారుడుని ప్రార్థనను నేను, కన్నీటిని నేను చూచి ఉన్నాను, అంగీకరించి ఉన్నాను, నా కుమారుడి దగ్గరికి వెళ్ళి చెప్పు, 15 సంవత్సరాలు ఆయుష్ని నేను నా కుమారుడికి పొడిగిస్తున్నాను అని చెప్పిన వెంటనే హిజ్కియా తన జీవితంలో అద్భుతమైన రీతిలో, ఆశ్చర్యమైన రీతిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అనేది జరిగి ఉండటం అనేది ఉందండి. ఈ రోజున ఆలోచన చేసినట్లయితే హిజ్కియా తన జీవితంలో అనుకుని ఉన్నాడు, నా జీవితం అంతా అయిపోయింది, ఒక ప్రవక్త వచ్చి ఉన్నాడు, సమస్తము నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని అన్నిటినీ సర్దేసుకో, ఇంకా నీవు ఈ లోకయాత్రని ముగించబోతున్నావు అంటే, అయ్యా నువ్వు నమ్మదగిన తండ్రివయ్యా, నువ్వెవరో నేను ఎరిగి ఉన్నాను, నువ్వు నా దేవుడివి కాదు, నువ్వు నా తండ్రివి, నా జీవితం ఏమై ఉన్నదో సమస్తము నీకు తెలుసు. మనుషులు నా జీవితాన్ని పట్టించుకోవట్లేదు, మనుషులు నా జీవితాన్ని విడిచిపెట్టేశారు, ప్రవక్త నా జీవితాన్ని విడిచిపెట్టేశారు, ఈ లోకంలో ఎవ్వరు నా మొరను ఆలకించరు, ఈ లోకంలో నా జీవితాన్ని ఎవ్వరూ పట్టించుకోరు, నీవు నన్ను పట్టించుకుంటావని గోడ తట్టుల వైపు తన ముఖాన్ని తిప్పుకొని కన్నీటితో విడిచి యేసయ్యా అని అంటే,
ఆల్రెడీ తల్లి గర్భములో రూపింపబడక మునిపే తన పుట్టుకను తన మరణాన్ని రాసేసిన దేవుడు ఆ రోజున హిజ్కియా ప్రార్థనను, కన్నీటి ప్రార్థనను విని తన మనసును మార్చుకొని 15 సంవత్సరాలు ఆయుషనించి ఉన్నతమైన శ్రేష్టకరమైన రీతిగా తనను దీవించిన దేవుడు ఈ రోజున మీ జీవితంలో కూడా ఏ విషయం నిమిత్తమై భయపడాల్సిన అవసరము లేదండి. మనుషులు సహాయం చేయట్లేదని, మనుషులు దీవించట్లేదని, మనుషులు నీకు సపోర్ట్గా నిలబడట్లేదు అని చెప్పి నువ్వు ఎంత మాత్రము భయపడాల్సిన అవసరం లేదు. నమ్మదగిన తండ్రి ఉన్నాడు, పిలుచుకున్న తండ్రి ఉన్నాడు. ఆయన ప్రేమ వర్ణింపలేనిదండి, ఆయన ప్రేమ మర్చిపోలేనిదండి, ఆయన ప్రేమ వివరించి జాలలేదండి. అంత గొప్ప ప్రేమ ఈ రోజున దేవుడు మన పట్ల చూపిస్తూ ఉంటుండగా ఏ సమస్యలు వచ్చినా, ఏ బాధలు వచ్చినా, ఎటువంటి పరిస్థితులు గుండా మీరు ప్రయాణిస్తున్నా సరే ప్రభు పేరట మీ అందరికీ చెప్పేది, దేవుడు దీవించబోతున్నాడు, దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఒక హిజ్కియా కన్నీటిని చూసి దేవుడు తన మనసును మార్చుకోగలుగుతున్నట్లయితే, తన అడిగిన ఆ కుమారుడు అడిగినది తన తండ్రి ఆ కుమారుడికి స్తోమత అటువంటిది కాకపోయినా, ఆ కుమారుడికి కష్టపడే తత్వము ఆ కుమారుడికి లేకపోయినా, ఆ కుమారుడు ఆ పొందుకునటానికి అర్హుడు కాకపోయినా సరే, ఆ కుమారుడు అడిగింది ఆ తండ్రి, పాపిష్టి తండ్రి అంత గొప్పగా ఇవ్వగలుగుతున్నట్లయితే, ఈ రోజున పరిశుద్ధుడైన దేవుడు మన జీవితాన్ని దీవించగలడు, మన జీవితాన్ని నిలబెట్టగలడు, మన జీవితాన్ని కట్టగలడు అనేక విషయాన్ని ఈ సమయం అందరం ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. దేవుని ప్రేమను వర్ణించటము మన వల్ల కాదండి. ఆయన ప్రేమ చాలా గొప్ప ప్రేమ. ఒక చెడ్డ తండ్రి, ఒక తాగుబోతుల తండ్రి తన పిల్లలకి ఆహారాన్ని సిద్ధపరుస్తున్నప్పుడు ఈ లోకములో వ్యర్థుడుగా, నిష్ప్రయోజనకరముగా, తనకు సామర్థ్యం లేకపోయినా, తనకు వస్త్రాలు లేకపోయినా సరే పిల్లలు బాగుండాలి అని చెప్పి తన తల్లి, ఒక తండ్రి, ఒక కుమారుడు ఉన్నతమైన స్థానమునకు రావాలని, ఒక కుమార్తె ఉన్నతమైన స్థానమునకు రావాలి అని చెప్పి అంతగా ఆ కుమారుడు కొరకు, ఆ కుమార్తె కొరకు అంతగా సపోర్టివ్గా ఈ లోకములో అపవిత్రులైన తల్లిదండ్రులే అంతగా నిలబడుతున్నట్లయితే, పరిశుద్ధుడైన దేవుడు ఈ రోజున మిగిలిపోయిన నీ జీవితము, వెనకబడిపోయిన నీ జీవితము, నీ ప్రయోజనకరమవుతున్న నీ జీవితము, ప్రజలందరూ నిన్ను పక్కన పెట్టేసిన నీ జీవితము, పనికి రానిటువంటి నీ జీవితాన్ని దేవుడు ప్రయోజనకరముగా ఇటువంటి 24లో దేవుడు బ్లెస్ చేయబోతున్నాడు, మార్చబోతున్నాడు అనే విషయాన్ని గ్రహించండి. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే, జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే, జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. ఈరోజు నేను ఏడుస్తున్నా తమ్ముడు, ఏడుస్తున్నా ప్రతి చెల్లి, మన జీవితంలో అనేకమైన సార్లు ఓటమి చూడవచ్చు, మన జీవితంలో అనేకమైన సార్లు ఇబ్బందులు చూడవచ్చు, మన జీవితంలో వ్యక్తిగతముగా అనేక మంది చేత నిందించబడచ్చు, అవమానపరచబడచ్చు, హేళన చేయబడచ్చు. మనం నమ్మదగిన వారు కాదు, కానీ మనల్ని ప్రేమించిన తండ్రి ఉన్నాడు, ఆయన మన జీవితాన్ని విడిచిపెట్టాడు. ఈ రోజున ఎటువంటి పరిస్థితులు కూడా నీవు వెళ్తున్నా సరే, ఎటువంటి పరిస్థితుల్లో అయినా నువ్వు ఉంటున్నా సరే, పరిస్థితులు అన్నీ నీకు ప్రతికూలంగా ఉన్నవేమో, ఈ రోజున దీవించబడటానికి, ఉన్నతమైన స్థానంలో రాబడటానికి, సమాజంలో
ఒక ప్రత్యేకింపబడిన వ్యక్తిగా నీవు తీర్చబడటానికి నీ తల్లి నీకు సపోర్ట్ చేయకపోవచ్చు, నీ తండ్రి నిన్ను పట్టించుకోకపోవచ్చు. ఈరోజు నీ అనే వారందరూ నిన్ను విడిచిపెట్టారు, స్నేహితులు విడిచిపెట్టారు, బంధువులు విడిచిపెట్టారు, అందరూ విడిచిపెట్టారు, అందరూ దూరం చేసేశారు. ఈ రోజున యేసుక్రీస్తు తర్వాత ఈ లోకంలో మనిషి దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే, ఇతరుల దృష్టిలో ప్రకటింపబడాలి, తెలియచబడాలి అని అంటున్నట్లయితే కావలసినది డబ్బు. ఆ డబ్బు లేక నీ జీవితాన్ని ఎవరు నీ మొహాన్ని కూడా చూడట్లేదేమో. రాసిపెట్టుకో, 2024లో దేవుడు నిన్ను ఉన్నతంగా దీవించబోతున్నాడు, ఆస్వాదించబోతున్నాడు. నమ్మదగిన తండ్రి ఉన్నాడు. మన జీవితంలో జోక్యము చేసుకొని అద్భుతమైన రీతిలో బ్లెస్ చేయబోతున్నాడు. ఈ సమయంలో ప్రతి ఒక్కళ్ళు గ్రహించండి. కాబట్టి మీరు ఎటువంటి స్థితిలో ఉన్నా సరే, ఇసుకి ఆ ప్రార్థనని విన్న దేవుడా, ఈ రోజున నీ మనసును మార్చుకున్నావే. ఈ రోజున నా జీవితం ఏమై ఉన్నదో, పాపపు జీవితము, నీచపు జీవితము, సోమరబోతు వంటి నా జీవితము, నిష్ప్రయోజనకరముగా ఉంటున్న నా జీవితము కూడా నీవు దర్శించాలి. కాబట్టి నా జీవితాన్ని దీవించి దేవా అని మీరున్న స్థలములలోనే ప్రార్థన చేయండి. దేవుడు తప్పనిసరిగా ఒక గొప్ప కార్యాన్ని జరిగించబోతున్నాడు. ఆమె మహాపరిశుద్ధుడైన నా తండ్రి నీకే స్తుతులు. ఈ రోజున నాతో మాతో మా అందరితో బహుసూటిగా స్పష్టంగా మాట్లాడిన విధానం బట్టి నీకే వందనాలు నాయన. ఒక చెడ్డ తండ్రి అయి ఉండి మీ కుమారుడికి రొట్టెని అడిగితే రాతనిస్తారా, చేపను అడిగితే పామునిస్తారా? ఒక చెడ్డ తండ్రి అయి ఉండి మీరు మంచి ఈవులని ఇస్తున్నట్లయితే, మరి మిమ్మల్ని అందరినీ సృష్టించిన వాడిని, సృజించిన వాడిని, మీ పరలోకపు తండ్రి మరి నిశ్చయముగా ఎక్కువగా మంచి ఈవులను ఇచ్చును కదా అని అంటూ ఉంటున్నావు తండ్రి. ఈ రోజున మేము నమ్మదగిన వారము కాదు, అయినప్పటికీ అనేకమైన సార్లు మమ్మల్ని పోషించావు, దీవించావు, సంరక్షించావు, ఉన్నతమైన స్థానంలోనికి నడిపించావు. ఈ రోజున ఈ వాక్యం వింటున్న వారి జీవితంలో ఎవరెవరైతే వారు ఉన్న స్థలములలో ఏ సమస్యల నిమిత్తమే, ఏ ఇబ్బందుల నిమిత్తమే, ఏ ఆర్థిక పరిస్థితుల గుండా వెళ్తూ బాధపడుతున్నారో, హృదయము నలిగిపోతుందో, హృదయము ముక్కలైపోయిందో, వారి జీవితాలను ఎరిగిన దేవుడు ఈ రోజున ప్రయోజనకరముగా ఉంటే అందరూ పట్టించుకుంటారు. నిష్ప్రయోజనకరముగా ఉన్న జీవితము, పనికిరానటువంటి జీవితము ప్రపంచానికి అక్కర్లేదు, ప్రతి వ్యక్తికి అక్కర్లేదు, పక్కన పెట్టేస్తూ ఉంటుండగా ఈ రోజున నమ్మదగిన తండ్రివిగా నీవే మా జీవితాన్ని జ్ఞాపకము చేసుకోమని, అద్భుతమైన కార్యాన్ని జరిగించి గొప్ప బ్రేక్‌త్రూని దయచేసామని మేము నమ్ముచు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం మా తండ్రి. ఆమేన్. ఈ రోజున ఆలోచన చేయండి. ఆ తండ్రి ప్రేమ చాలా గొప్పది. ఆ తండ్రి ప్రేమ చాలా వర్ణించలేనిది. 2000 సంవత్సరాల క్రితము నువ్వు అడగకుండానే నీ జీవితము మరణములో పడుతుంది అని తెలిసి నీ కొరకు ప్రాణము పెట్టిన యేసుక్రీస్తు వారు ఈ రోజున నువ్వు వెళ్తున్న ప్రతీదీ ఆయనకి తెలుసు. కొంచెము ఓపిక పట్టి ప్రభు కొరకు వేచి ఉండు, కన్నీటితో ప్రార్థన చెయ్యి. అద్భుతమైన రీతిలో దేవుడు నిన్ను దీవించి ఆస్వాదించి ఒక గొప్ప జనాంగ సమూహానికి దేవుడు నిన్ను న్యాయకుడిగా ఉంచబోతున్నాడు అనే విషయాన్ని గ్రహించండి. గాడ్ బ్లెస్ యూ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆమె సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభు అయిన యేసుక్రీస్తునకు మాత్రమే కలుగును గాక. ఆమేన్. వాక్యమైన అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు మీ కుటుంబాలని, మీ రాబడి మార్గములన్నిటినీ సమస్తాన్ని నూరంతలుగా దీవించి ఆశీర్వించి రిచ్గా దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.